ఓకేనా? ఈరోజు మనం మన దేశంలో చూసుకుంటే బీజేపీ ప్రభుత్వము అధికారంలో వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఉన్న సుమారు 30 కోట్ల ముస్లిం మైనారిటీలను ఏదో విధంగా అణగదొక్కాలని ప్రయత్నము ముందు నుంచి చేస్తూనే ఉంది. అందులో భాగంగా ఆనాడు ఎన్ఆర్సీ అన్నారు, సిఏఏ అన్నారు. దాని తర్వాత ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ను, ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చారు. దీని వెనక ఉన్న పెద్ద కుట్ర ఏమంటే ముస్లిం మైనారిటీస్కున్న వక్ఫ్ బోర్డు కింద ఉన్న సుమారు 9,40,000 ఎకరాల వక్ఫ్ ఆస్తులను కాజేయాలని దురుద్దేశంతో, ముస్లింల దగ్గర నుండి కాజేయాలని దురుద్దేశంతో మరి బీజేపీ ప్రభుత్వము ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందుకు మద్దతుగా మన రాష్ట్రంలో చూసుకుంటే టీడీపీ ప్రభుత్వము, టీడీపీ జనసేన ప్రభుత్వమైన మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మరి ముస్లింలకు వ్యతిరేకంగా వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కు మద్దతు ఇస్తూ ముస్లింలకు వెన్నుపోటు పొడిచిన విషయం మనందరికీ తెలుసు. మరి ఈ విషయంగా భారతదేశంలో మొత్తము లక్షలాది మంది ముస్లింలు రోడ్లపైకి వచ్చి నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. కోరేది ఒకటే, వెంటనే ఈ నల్ల చట్టమైన వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ను రద్దు చేయమనేసి స్ట్రాంగ్గా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సపోర్టుగా ముస్లింలు చేస్తున్న ఈ న్యాయ పోరాటానికి సపోర్టుగా, మద్దతుగా ఎన్నో రాజకీయ పార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దళిత వర్గాలు మరియు ప్రజాస్వామ్యవాదులు ముస్లింలకు అండగా నిలబడి మరి వాళ్ళ మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. మరి మన రాష్ట్రంలో చూసుకుంటే మన ప్రియతమ నాయకుడు, ముస్లింల పక్షపాతి, ముస్లింల సంక్షేమం కోరుకునే మన ప్రియతమ నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి ముస్లింలకు అండగా నిలబడి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా నిలబడిన విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా పార్లమెంట్లో చూసుకుంటే వైఎస్ఆర్ పార్టీ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా ఓటు వేసి ముస్లింలకు మద్దతుగా నిలబడింది. మరి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసి న్యాయ పోరాటానికి కూడా సిద్ధపడ్డారు. కాబట్టి కష్టకాలంలో నేనున్నాను మీకు అంటూ ముందుకు వచ్చి ముస్లింలకు అండగా నిలబడి న్యాయ పోరాటం చేస్తున్న దమ్మున్న నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పట్టణంలో ముస్లిం సోదరులందరూ ఏకమై మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమం ఈరోజు చేపడుతున్నాం. అదేవిధంగా విజయానంద రెడ్డి గారి నాయకత్వంలో ముస్లింలందరూ ఈరోజు ఇక్కడ సమావేశమై జగన్మోహన్ రెడ్డి గారికి మరి వారు చేస్తున్న కార్యక్రమాలకు, వారు చేస్తున్న ముస్లింలకు వాళ్ళు ఇస్తున్న ముస్లిం మద్దతుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాము, అన్న మీరు చూపిస్తున్న ఈ ఆదరణ, ఈ సహాయము ముస్లింలు ఎప్పటికీ మర్చిపోరు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ముస్లింలందరూ ఏకమై మీకు అండగా నిలుస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం మన ముస్లిం మైనారిటీలో జరుగుతున్న అన్యాయంపై ఈరోజు మనం ఏకతాటిపై వచ్చాం. ఈ కూటమి ప్రభుత్వం మన ముస్లిం మైనారిటీలకు ఎప్పుడు అండగా నిలబడలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు, అలాగే మన డిప్యూటీ సీఎం గారు బీజేపీతో కుమ్ముక్కై ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లుని మద్దతుగా ఇవ్వడం జరిగింది. మన జగనన్న మన వక్ఫ్ బోర్డ్ బిల్లును సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. తద్వారా మన జగనన్నకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లు వల్ల మా మస్జిదులు కానీ, మా మద్రసలు కానీ, మా దర్గాలు కానీ, ఈవెన్ మా పూర్వీకుల సమాధులు కానీ మేము సందర్శించడానికి వీళ్ళ దగ్గర అనుమతులు తీసుకోవాలి. మేము ఫ్యూచర్లో మా పిల్లలకి ఏమని సమాధానం చెప్తాం? రేపు మేము సమాధి అవ్వాలంటే కూడా వీళ్ళ దగ్గర వెళ్ళి మేము పర్మిషన్ అడగాలా? అంటే మా వక్ఫ్ బోర్డు అది అల్లా ప్రాపర్టీస్, వీళ్ళ ప్రాపర్టీస్ కాదు. మా పూర్వీకులు దాన్ని అల్లాకి దానం ఇచ్చినారు.
దీనిపై వీరి బీజేపీ వాళ్ళ కూటమి ప్రభుత్వం కన్నుపడి దీన్ని లాక్కోవాలని వీళ్ళు చూస్తున్నారు. మేము పోరాడతాం. మా ముస్లిం సమాజం మొత్తం, మా మైనారిటీ సమాజం, ముస్లిం సమాజం మొత్తం దీనిపై ఏకదాటిగా పోరాడుతాం. ఒకే దానిపై నిలబడతాం, పోరాడతాం. మేము దీన్ని సాధించుకుంటాం. మా జగనన్న సుప్రీంకోర్టులో దీనిపై అప్పీల్ వేయడం జరిగింది. థ్యాంక్స్ జగనన్న. మీకు మా ముస్లిం మైనారిటీ సమాజం తరపున మేమందరం మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై జగనన్న. ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ అనేది రాజ్యాంగ విరుద్ధం, చాలా వరకు రాజ్యాంగ విరుద్ధం. దీనిపై మా ముస్లిం సమాజం అందరం ఒకే ఏకదాటిపై కలిసి పోరాడతాం. దీన్ని మీరు బీజేపీ కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మా ముస్లిం సమాజం తరపున, మా మైనారిటీ ముస్లిం సమాజం తరపున మేమందరం కోరుతున్నాం. దయచేసి దీన్ని వెనక్కి తీసుకోండి. మా పిల్లలకు, మా భవిష్యత్తు తరాలకు మేమేమని సమాధానం చెప్తాం? దయచేసి ఈ బిల్లుని వెనక్కి తీసుకోండి, లేదంటే మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. జై జగనన్న. పార్టీ ముస్లిం సోదరుల తరఫున నమస్కారం. ముఖ్యంగా రెండే మాటలు చెప్పగలుగుతాను. అక్షరం అమృతం మారి ఉండాల, ఆయుధం కాకూడదు. ఈరోజు ఆ అమృతం చేపించే ఎవడంటే ఈ ప్రపంచంలో మీడియానే. మీ ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం. మాకు ఎన్ఆర్సీ సమయంలో మీద ఏ కష్టాకాలం వచ్చినా కూడా మీడియా సోదరులు బహిరంగంగా మాకు మద్దతు పలికినారు. ఈరోజు కూడా మేము మీకు మద్దతు కోరుతున్నాము. ఎందుకంటే మాకు ఎన్ని వేళల కష్టాకాలంలో అది ఒక అధికారంలోనున్నా అధికారం లేకపోయినా కూడా మా ముస్లింలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ రాష్ట్రంలో ఎవరైనా నిలబడిన వ్యక్తి మగాడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు మాత్రమే. కావున మా ముస్లిం వాళ్ళందరి తరఫున, మా వైఎస్ఆర్ పార్టీ తరఫున లోక్సభలో వ్యతిరేకంగా వేసినారు, రాజ్యసభలో వ్యతిరేకంగా వేసినారు. అది కాకుండా ఈ వక్ఫ్ బోర్డుకి అగెన్స్ట్గా సుప్రీంకోర్టులో కూడా సవాలు చేసిన ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే జగనన్న మాత్రమే. అందువల్ల మా ముస్లిం సమాజం తరపున అందరూ ఆయనకు ప్రత్యేక అభినందనలు మీ ద్వారా తెలియజేస్తున్నాము. సోదరులకి అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఈ బీజేపీ గవర్నమెంట్కి మా పూర్వీకులు అల్లా పేరు మీద దానం చేస్తున్న ఆస్తులు కావాలి. ముస్లిమ్స్ అంటే వాళ్ళకి నచ్చరు, మా ఆస్తులు మాత్రం వాళ్ళకి కావాలి. నేను ఒకే ఒకటి ఈ చంద్రబాబు గారిని ప్రభుత్వాన్ని ఒకే ఒక మాట అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఉంటే ఆ బిల్లు అమలు అయ్యేది కాదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి ముందు ఇచ్చిన మాట ఏమిటంటే ముస్లిం మీద ఈగ వాళ్ళని ఏమని అన్నారు. ఎలక్షన్ తర్వాత మా మీద గొడ్డలే వాళ్తున్నాయి. ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీకు సూటి ప్రశ్న. అదేవిధంగా మీ పార్టీలో మా ముస్లిమ్స్ నాయకులు లేదా, మా ముస్లిమ్స్ కార్యకర్తలు లేదా? మీరు మా కోసం వాళ్ళ కోసం చేయాలి కదా. ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు? మీరందరూ ఏకతాటిగా, నేను ప్రతి ఒక్కరు తెలుగుదేశం ఉన్న నాయకుల్ని, ముస్లిం నాయకులను ఒకే మాట అడుగుతున్నాను. ఇప్పుడు సాధించుకోకపోతే మనము ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ని మళ్ళీ ఎప్పుడు కానీ మనకి చేయి జారిపోతుంది. ఇప్పుడైనా ప్రతి ఒక్కరు కళ్ళు తెరిచి దీన్ని మీ నాయకుడి దగ్గర మీరు దీన్ని ప్రతిపాదించాలనేసి కోరాలని కోరుకుంటాం. అదేవిధంగా పక్కన పెట్టి ముస్లిం అందరూ ఐక్యం కావాలని కోరుకుంటున్నాం. పార్టీని అంతా పక్కన పెట్టి ముస్లిం అంతా ఐక్యం అయ్యి ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ని మనం తిరస్కరిస్తాం. అదేవిధంగా మాకు ఎప్పుడు కానీ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మా ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్స్ మాలో గొప్ప నాయకుడు అయ్యాడు. అదేవిధంగా ఈరోజు మా జగనన్న ముస్లిమ్స్కి ఏ ఒక కష్టమైనా ముందు నిలిచే వ్యక్తి మా జగనన్ననే. ఈరోజు అదేవిధంగా మాకందరికి ఈరోజు 36 కింద ఈరోజు మన సుప్రీంకోర్టులో నమోదైంది. అదేవిధంగా మా జగనన్న ఎల్లప్పుడూ మాకు తోడు ఉంటాడనేసి నమ్మకంతో జగనన్న కోసం ఎంత దూరమైనా పోరాడతాము. అదే మా వక్ఫ్ బిల్లు రద్దు కోసం మేము ఎంత దూరమైనా పోరాడతాం. ప్రాణాలు ఇచ్చడానికి ఏదైనా సిద్ధపడతాం. జై జగనన్న.